అలా నేర్చుకున్నటువంటి విద్యలో ఇవాళ చాలా ముఖ్యమైనది ఏమిటో తెలుసా? సూక్ష్మ బుద్ధి మీరు అలవాటు చేసుకోవాలి. కేవలం ఏదో పాఠాలు చదివేశాం, కంఠస్థం చేసేసాం. పైగా ఇంగ్లీష్ మాధ్యమం నడిపిస్తున్నారు చాలామంది. ఇక్కడ కూడా అక్కడ కూడా తెలుసు. ఇవాళ తెలుగు మీడియం పాఠశాల పెట్టే నడిచేలా లేదు. కానీ ఇంగ్లీష్ మాధ్యమంతో వస్తున్న ఇబ్బంది ఏమిటంటే పాఠాలు అర్థం కాక బలవంతంగా కంఠస్థం చేయిస్తున్నారు. మీ ఆత్మవంచన లేకుండా మీ ఆత్మని మీరు ప్రశ్నించుకోండి. ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా బలవంతంగా కంఠస్థం చేయిస్తున్నారు. అది అర్థం కావట్లేదు పాఠం. ఎందుకంటే తెలుగే అర్థం కాని వాడికి ఇంగ్లీష్ అర్థమవుతుందా? తండ్రిని తనయుడు మామగారికి మగమునకు మంగళహారతి ఇచ్చునా అంటాడు పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు. తండ్రిని తన్నే వాడు మామగారికి మంగళహారతి ఇస్తాడు, ముందేదా అంటాడు. తెలుగు మీద ప్రేమ లేని వాడికి ఇంగ్లీష్ మీద ఎందుకు ఉంటుందండి? మన భాష మీద ప్రేమ లేకపోతే విదేశీ భాష మీద మనకు ఉంటుందా? అర్థం కాక బలవంతంగా కంఠస్థించి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ బై ఐజాక్ న్యూటన్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా ఈజ్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. అంతేనే. ఒక 100 సార్లు కంఠస్థం చేస్తాడు. దాన్ని ఏమైనా అర్థమయ్యేలా చెప్పాలంటే ఐ డోంట్ నో ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ బై ఐజాక్ న్యూటన్ థర్డ్ లా. ఇంతే లెక్క. థర్డ్ లా కాకుండా 4th లా అడిగితే వీడు చెప్పలేడు. మరి న్యూటన్ దిగి రావాల్సి చెప్పడానికి వెళ్ళలేదండి ఇక్కడ. అని కంఠస్థం చేయడమే. మాస్టర్ చెప్పిందే ఉదాహరణ. కొత్త ఉదాహరణ కనపడగలిగే శక్తి లేదు. ఇంగ్లీష్ మాస్టర్లు ఎప్పటికీ ఇంగ్లీష్ పాఠం చెప్తే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఒకటే ఉదాహరణ. రావా కిండి రావణా, రావణ కిండి పోయి రావా, అనుమానం ఎలా అందరు నవ్వారుగా. నాకు అర్థం కాదండి, రామాయణం తర్వాత మట్టలు ఏం జరగలేదా? రామాయణం తర్వాత హత్యలు జరగలేదా అండి? యుద్ధాలు అంత ప్రశాంతంగా ఉందా ప్రపంచం? నిన్న మొన్న కూడా జరిగాయి. ఏదో చెప్పచ్చు కదండి, చెప్పరండి. ఎందుకైనా అంతే లెక్క. కర్త కర్మ క్రియ. రాముడు కుక్కను కొట్టడానికి రాముడు కావాలా? నువ్వు జన్ము పైగా రాముడు చేసే పని కుక్కను కొట్టవా? ఇంకేం లేదు రామాయణంలో. రాముడిని జయించిన అక్కడ రాముడు కుక్కను కొట్టి ఉపమానంగానే చెప్పాలన్నమాట తెలుగులో. మా తెలుగు ఉపాధ్యాయులే మహానుభావులు మేమంతా. మా మాస్టర్లు చెప్పిందే మేము చెబుతాం. ఎవరు తెలుసా? ఆ ముఖము చంద్రబింబం వలే ఉన్నది. అనుమానం ఉందా? అంతే. ఆమె ముఖమే చంద్రబింబంలో ఉందా అంటే మా ముఖాలు ఆమె డబ్బాలో ఉన్నాయా? మొగాడు ఎవరు అందంగా ఉండరా? ఆమె ముఖం చంద్రబింబం వలే ఉండడం ఏంటండి? మొగాడు ముఖం అందంగా ఉండదా? ఇంకో ఉదాహరణ లేదు. ఈ రొడ్డకొట్టుడు పాఠాల నుంచి బయటపడాలి. రొడ్డకొట్టుడు అంటారు దీనికి. విసిగెత్తిపోతూ ఉంటుంది. విని విసిగెత్తిపోతుంది. క్రియేటివిటీ అని కొత్తగా చెబుతున్నారు, సృజనాత్మకత. అది పూర్వకాలం విద్యా విధానంలో చిన్నతనం నుంచి అలవాటు చేసేవాడు. చిన్నతనం నుంచి. మేము 4వ తరగతి చదువుతుంటే బడి 4 గంటలకు వదిలేశాడు. మా తెలుగు మాస్టర్ ఆవిడ ఆ ప్రార్థన సమావేశంలో నిలబడి ఒక సోమవారం చెప్పాడు, రే వీళ్ళ హోంవర్క్ లేదురా అన్నాడు. మాకు ఆనందం. 4వ తరగతి వాడికి హోంవర్క్ లేదంటే ఆనందం, బడి లేదంటే బ్రహ్మానందం. కానీ ఒక పద్యం చెబుతాను రా, మీరు అర్థం తెలుసుకుని రావాలి. ఒక పద్యం చెబుతా అర్థం తెలుసుకున్నప్పుడు ఈ హోంవర్క్ అంటే ఎక్కువ పద్యానికి అర్థం మాకెలా తెలుస్తుంది? 4వ తరగతి అంటే 8 ఏళ్ళు ఉంటాయి అక్కడ. చెప్పండి అన్న పెద్దవాళ్ళ వదిలేస్తారు కదా. మీకు తెలియకపోతే మీ అమ్మగారిని అడగచ్చు, మీ నాన్నగారిని అడగచ్చు, లేకపోతే రేపు నేనేం చెప్తాను, కంగారు పడకండి. కానీ మీరు ప్రయత్నం చేయండి. ఉంటే అంత తీరికే చెప్పారు కదా, హాయిగా అని చెప్పాను. ఆయన పద్యం చెప్పాడు. వంగ తోట నుండు వరి మళ్ళ నుండును, జొన్న చేల నుండు చోద్యమగును. వంగ తోట నుండు వరి మళ్ళలో నుండు, జొన్న చేల నుండు చోద్యముగను. తలుపు మూల నుండు తల మీద ఉండును, దీని భావమేమి తిరుమలేశ అని పద్యం చదివాడు. ఇది పాఠంలోది కాదు. ఈ చదివినందుకు ఆయనకి జీతం ఇయ్యరు, ఇంక్రిమెంట్ ఇవ్వరు. మా మీద ప్రేమ, మేము బాగుండాలి, సొంతంగా ఆలోచించాలి. అది మా తెలుగు మాస్టరి మనో లక్ష్యం. వంగతోట నుండు వరి మళ్ళలో నుండు, జొన్న చేల నుండు చోద్యముగను. తలుపు మూల నుండు తల మీద ఉండును, దీని భావమేమి తిరుమలేశ. వంగతోటలో ఉంటుందట, వరి మళ్ళలో కూడా అదే ఉంటుందట, జొన్న చేలో కూడా అదే ఉంటుందట, తలుపు మూల కూడా అదే ఉంటుందట, తల మీద కూడా అదే ఉంటుంది. ఏమిటి మట్టి? మాకేదో గుర్తులేక జొన్న చేలో మట్టి ఉంటుంది కదా, వంగ తోటలో మట్టి ఉంటుంది కదా, తల మీద కూడా మట్టి ఉంటుంది కదా, స్నానం చేయకుండా మట్టి సార్ అన్నాం. మాకు అదే ఉంటే మట్టి బుర్రన్న పోనో ఆలోచించట్లేదా? చాలా గట్టి జవాబు ఉంది దీనికి. ఇంటికెళ్ళి ఆలోచించమన్నా.
ఇంటికెడుతూ మొత్తం ఇంటికెడుతూ అందరం ఇదే మాట. ఒక తోట నుండు వరి మండలో నుండు అని ఒకడు, తర్వాత పాదం ఇంకోటి గుర్తురాదు కదా, అది వాడు గుర్తుపెట్టుకున్నాడు. నాకు గుర్తుంది రెండో పాదం, అది వాడు రెండోది గుర్తుపెట్టుకుని మొదలు మర్చిపోయాడు వాడు. జొన్న చేయాల నుండు చోద్యముగను నాకు మూడోది ఎదురా అంటే ఇంకోటి నాకు మూడోది గుర్తుంది, ఎందుకంటే అందులో నాకు ఇష్టమైన ఉన్నారు. తలుపుమూల నుండు తల మీద ఉండు వాడు తలుపుకుంటూ ఉంటాడు. అసలు మొత్తం మీద నలుగురు కలిపి 4 పాదాలు మోసేసాం. ఈ రకంగా మా తెలుగు వ్యాఖ్యానం చేసిన గొప్ప ప్రయోగం ఏంటంటే ఆసక్తిని కలిగించడం ద్వారా ఇంటికి వెళ్ళేవాగా పద్యం నోటికి వచ్చేలా చేశాడండి. అది ఉపాధ్యాయుల విద్యా విధానం, అది బోధన. మమ్మల్ని కంఠస్థం చేయమని చెప్పలేదు, కంఠస్థం చేయకపోతే కొడతా తిడతా అనలేదు. ఇది 97లో వచ్చింది, 2001లో వచ్చింది, 2014లో వచ్చింది. ఈ జాతకాలు చెప్పలేదు ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ అని చెప్పలేదు, కేవలం పద్యం పట్ల ఆసక్తి కలిగించారు. అది మమ్మల్ని కంఠస్థం చేసేలా చేసింది. ఒకడికి ఒక పాదం గుర్తుంది, ఇంకోటికి ఇంకో పాదం గుర్తుంది, ఒకడికి సగం గుర్తుంది, ఇంకోటికి ఇంకో సగం గుర్తుంది. మొత్తం మీద మోసేసారు నలుగురం కలిసి పద్యాలు. ఇంటికి వెళ్ళాక ఒక పద్యం వచ్చింది కానీ అర్థం తెలియదు. మాకు ఆ రోజులు గొప్ప సుఖం ఏమిటో తెలుసా? 4 గంటలకు బడులు వేస్తే రాత్రి 7 వరకు మమ్మల్ని ఎవడో పలకరించేవాడు కాదు. ఇంటికి వచ్చి ఆ పుస్తకాలు అక్కడ పడేసి అమ్మ ఏమన్నా చెగోడిలో జంతికలో సకినాలు అంటారు చెంతకాలు తెలంగాణలో అలాంటివి పడితే 2 తినేసి బయటికి వెళ్ళిపోయాం. శుభ్రంగా ఎదురెక్కి ఈత కొట్టడమే, చెట్టెక్కి దూకేయడమే, కాడు పెరిగితే పెరగమే, అది వేరే విషయం. శుభ్రంగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఈ ఆనందాన్ని ఆస్వాదించేవాడు. చెట్లెక్కి పుట్లెక్కి గోళ్ళెక్కి మొత్తం దూకేయడమే. మామూలుగా అయితే మామూలుగా చెట్టు కనపడితే మామూలుగా ఎక్కేవాడు, ఆడపిల్ల కనపడుతుంటే గోడ దూకేసేవాడు. చేసిన పాపం చెబితే పోతుంది కదా. సరదా అలాగే ఉండదు, ఆ ఉత్సాహం అలాగే ఉండాలి. ఆటలు అంటేనండి అలా తిరిగేవాడు. తిరుగుతూ కూడా మనస్సులో ఏముందండి? వంద తోట నుండు వరిమళ్ళలో నుండు జొన్న చేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తల మీద ఉండును దీని భావమేమి తిరుమలేసి మనసులో పడచ్చాడే నా పురుగు దులిచేస్తుంది. అది ఏమిటిది? వంద తోటలో ఉంటుందో వరిమళ్ళలో ఉంటుందో, మట్టి అంటే కాదనని మట్టి కాకుండా ఇంకేముంది? మరి అన్నింటిలోనూ ఉండాలి. మట్టి కాదంటున్నాడు, మట్టి కాకుండా ఇంకేముంటుంది? అన్నింటిలోనూ ఉండేదా అయి ఉండాలి, ఖచ్చితంగా అన్నింటిలోనూ ఉందిరా అన్నాడు. మట్టి కాదంటున్నాడు, ఇంకేముంటుంది? మరి తలుపు మూల అదే ఉంటుంది, తల మీద అదే ఉంటుంది. చివరికి స్నానం చేసి ఇంటికి వెళ్ళి ఆడుకున్నాక స్నానం చేసేవాళ్ళం. ఖచ్చితంగా స్నానం చేసాక మళ్ళీ బట్టలు మార్చుకునేవాళ్ళం. అప్పుడు కూర్చోబెట్టి మా అమ్మగారు అన్నం పెడుతూ ఉంటే కూడా మధ్యలో అన్నం తినడం మానేసి ఏదో ఆలోచిస్తుంటే ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నేను చెప్పరా, ఎందుకంటే నేను 4వ తరగతి చదువుతున్నాను, ఆవిడ 3వ తరగతి జూనియర్. అందుకే జూనియర్ కదా చెప్తాం, మనకు అవమానం కదా. నీకు తెలియదులే అమ్మ, పాపం నా తల్లికి అహంకారం. నాకు తెలియదు అంటావా? ఐ స్టడీడ్ పీజీ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని గోమె కొట్టలేదు, ఇప్పుడైతే అలా కొడతా. నాకు తెలియదు అంటావా? నా తల్లికి అహంకారం లేదు. అందుకని వెంటనే పోను, నాకు తెలియకపోతే మీ నాన్నగారు అడుగుతావమ్మా, నువ్వు అన్నం తినడం మానేసి ఆ పద్యం ఏదో ఆలోచిస్తున్నావా, అది ఏమిటో చెప్పరాదు. నాకు అర్థమైందమ్మా, నా తల్లికి నేను ర్యాంకులు సంపాదించక్కలా, నేను సహస్రావధానికి అవ్వక్కలా, నేను కోట్లు సంపాదించక్కలా, కడుపు నిండా అన్నం తింటే నా తల్లికి చాలమ్మా. అటువంటి తల్లికి పుట్టడం వల్ల ఇక్కడ ఇంత ఆనందంగా. ఇక్కడ ఉన్న తల్లులకి ఇంటి దగ్గర ఉన్న తల్లులు కూడా నమస్కారం పెట్టి చెబుతున్నానమ్మా. బిడ్డ దగ్గర ఎప్పుడు జీవిత లక్ష్యాల గురించి మాట్లాడగానే వాళ్ళు చచ్చిపోతారు అన్యాయంగా, ఆత్మహత్యలు చేసుకుంటారు. తల్లి తండ్రి జీవిత లక్ష్యాల గురించి చిన్నపిల్లల దగ్గర మాట్లాడకూడదు. నువ్వు బాగుంటే చాలు, నువ్వు అన్నం తింటే చాలు, నువ్వు సుఖంగా ఉంటే చాలు, నువ్వు ఆనందంగా ఉంటే చాలు, ఏదో చదువు వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయింది, నువ్వు సుఖంగా ఉంటే చాలు. ఇవాడు మాట్లాడాల్సిన మాట. చంపేస్తున్నారు పట్టుకుని, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి. ఎందుకంటే మీ పెద్దమ్మ డాక్టర్, మీ పెదనాన్న డాక్టర్, మీ మేనమావ డాక్టర్, అందరూ డాక్టర్లు. ఇంతమంది డాక్టర్లు అయినప్పుడు ఆ పెద్ద పేషెంట్ అవ్వకూడదా? ఈ ఇంట్లో అందరూ డాక్టర్లు లేదా పేషెంట్ ఇవ్వడండి. ఇవన్నీ పిల్లల దగ్గర చెప్పాలి. అలాగే నీ కోసం ఎంత ఖర్చు పెట్టాం, ఎక్కడ పొలం అమ్మేశాం, సిటీలో మకం పెట్టాం, ఇవన్నీ వాడి దగ్గర. ఎవరి కోసం చేశారు అన్ని త్యాగాలు? ఎవరి కోసం? కానీ దేశం కోసం, కాశ్మీర్లో ప్రజల కోసం చేశారా, కన్న పిల్లల కోసం చేశారు. అది త్యాగం అంటారా, బాధ్యత అంటారు? కన్నపిల్లల కోసం చేసేదాన్ని, లేదు కన్నపిల్లల తల్లిదండ్రుల కోసం చేసేదాన్ని బాధ్యత అంటారు. త్యాగం ఏముందండి అందులో? నా పిల్లల కోసం నేను ఏదో ఆస్తి సంపాదించితే త్యాగం అంటది, నా బాధ్యత. లేదా వాళ్ళు రోడ్డు మీద ఉంటారు, అది బాధ్యత. అది రేపు నా పిల్లలు నాకు సేవ చేస్తే వాళ్ళ బాధ్యత. అందులో త్యాగమే ఉందండి. అదే పేపర్లో వచ్చే విషయం కదా. మన పిల్లలకు మనం ఏం చేసినా, మన పిల్లలు మనకేం చేసినా పేపర్లో రాదని చేయకపోతేనే వస్తుంది. తల్లిదండ్రులు చూడకుండా గెంటేసినా వస్తుంది పేపర్లో, చూస్తే రాదు. మన బాధ్యత అది. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల దగ్గర, ముఖ్యంగా 10వ తరగతి లోపు పిల్లల దగ్గర జీవిత లక్ష్యాల గురించి మాట్లాడకూడదు. ఇంటర్మీడియట్ డిగ్రీలో దాటిపోతుంటే అప్పటికే సరిగ్గా లేకపోతే అది వేరే విషయం. అందుకని
నువ్వు బాగుంటే చాలు, నువ్వు అన్నం తింటే చాలమ్మా, అన్నం తింటమ్మా అని ఆలోచిస్తున్నావు అనగా నాకు అనిపించి అంటే నా తల్లికి ఎంత ప్రేమ అని అన్నం తింటే చాలు. అప్పుడు చెప్పా, వంగతో వరిమందతో నుండు వరిమళ్ళలో నుండు జొన్న చేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తల మీద ఉండును దీని భావమేమి తిరుమలేశ. అప్పుడు నాకు ఆశు కవిత్వం అలవాటింది. ఎలాగో తెలుసా, అమ్మను అడుగుతున్నాం కదా అని మార్చా నాలుగో పాదాన్ని. దీని భావమేమి తెలుపుమమ్మా, తిరుమలేశాన్ని తెలుపుమమ్మ అని మార్చాక నాకు అర్థమైంది. ఆశు కవిత్వం ఉంటే ఇది అనమాట, మార్చేసి చూడటం చెప్పచ్చు అనమాట. ఆ ఆశు కవిత్వం నా చేత ఇప్పటికీ 61 ఏళ్ల వయస్సు నాటికి 11,157 పద్యాలు రాయించిందమ్మా. ఈ క్షణం మీతో మాట్లాడే సమయానికి నేను అవధానాలు చేసిన పద్యాలు, కావ్యాలు రాసిన పద్యాలు, ఆశువుగా చెప్పిన పద్యాలు అన్నీ కలిపి 11,157. ప్రతి ఒక్కటి అంకె వేసి ఉంది, తేదీ వేసి ఉంది, డైరీలో రాసి ఉన్నాయి. అందులో 6,000 పైన పుస్తకాల రూపంలో వచ్చే ఉంది. పద్యం అప్పుడు అలవాటు. తిరుమలేసే తీసి తెలుగుమమ్మ అంటే మా అమ్మ పేరు వచ్చింది కదా, తెలుగుమమ్మ అనగానే చదవరా, చదువు వంగతోట నుండి వరిమళ్ళలో నుండి అనగానే ఒకసారి చదువు, ఇంకోసారి చదువు. ఏముందిరా ఇందులో నేను తలకాయ, పద్యం తప్పు చదువుతున్నావు, ఇదేం తిరిగి చెట్లు, 3వ తరగతి తిరిగి చెట్లు అలాగే ఉంటాయి. పద్యం తప్పు చదువుతున్నా, లేదమ్మా మా మాస్టర్ కూడా ఇలా చదివారన్న. మీ మాస్టర్ కూడా తప్పే చదివారండి. ఎంత ధైర్యం అండి అవి. మీ మాస్టర్ కూడా తప్పే చదివారు, చదవడం చేత కదా అని. కాదురా అబ్బాయి, నీకు అర్థం కావడం కోసం చదివారు. నేను చదువుతాను చూడు, ఇందులో ప్రశ్నలు నేను లేవమ్మా. వంగ తోటలో ఏముంది, వరిమళ్ళలో ఏముంది, జొన్న చేలో ఏముంది అని అడగట్లేదురా. ఎక్కడ ఏది ఉంటుందో చెబుతున్నారా, నువ్వు పద్యం సరిగ్గా చదవట్లేదు, నేను చదువుతాను చూడని ఆవిడ చదివిందండి. వంగ తోట నుండు వరిమళ్ళలో నుండు అలా చదవకూడదు అబ్బాయి పద్యాన్ని. ఆ పద్యాన్ని వంగ తోట నుండు వరి మళ్ళలో నుండు అయిపోయింది పద్యం. వంగ తోట నుండు వరి మళ్ళలో నుండు జొన్న చేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తల మీద ఉండును దీని భావమదియే తెలియుమయ్యా. 4వ తరగతి చదువుతున్నా నేను గ్రహించలేని అర్థం, 40 తరగతులు చదివినా ఇప్పటి వాడు గ్రహించలేని అర్థం 3వ తరగతి చదివి మానేసిన నా తల్లి 3 నిమిషాల్లో గ్రహించిందమ్మా. అప్పటి విద్యని, అప్పటి సంస్కారాన్ని అర్థం చేసుకుంది. చదవడం ఒకటే ముఖ్యం కాదు, చదువుల్లో సారమన్నా చదివింది తండ్రి అని ప్రహ్లాదులు అన్నట్టుగా సారం ఏమిటో తెలుసుకోకపోయాక ఊరికే మార్కులు వస్తే ఉపయోగం ఏంటండి. మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జించిన వాళ్ళకి వస్తుంది. అందరికీ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానం ఉండడానికి. మార్కులు వేరు, జ్ఞానం వేరు. మార్కులు బట్టి విద్యార్థిని అంచనా వేయద్దు. మార్కులు తక్కువ వచ్చేవాడు కూడా, బడికి రానివాడు కూడా బయట చాలా విషయాల్లో చాలా చురుగ్గా ఉంటాడు. చాలా చురుగ్గా ఉంటాడు. రేపొద్దున వాడే గొప్ప నాయకుడు అవ్వచ్చు, సంస్కర్త అవ్వచ్చు. మనం అవుతామా? వాడు చదువుతో సంబంధం లేదు, వేరే తెలివితేట. ఆ తెలివితేటలు పెంచే ప్రయత్నం చేయాలి. వంకాయ తోటలో ఉంటుంది, జొన్న చేలో ఉంటుంది, వరి మడిలో ఉంటుంది. పైగా దీనివల్ల వ్యవసాయ పరిభాష, వంకాయలు పండేదాన్ని వంగ తోట అనాలి, వరి పండేదాన్ని వరి చేను, జొన్న చేను అనాలి, వరి పండేదాన్ని వరి మడి అనాలి. వంగ మడి అనకూడదు, వంగ తోట, వరి మడి, జొన్న చేను. ప్రాంతాలను బట్టి దీనికి ఏమైనా ఉడికారాలు తేడా ఉంటే ఉండొచ్చు. మా దగ్గర అనే పద్ధతి అంటే అది కూడా తెలిసింది. దేనికి ఎలా వాడాలి? ఆవు అయితే ఆవు ఈనింది అంటామండి, మనిషి ప్రసవించింది అంటామమ్మా. అక్కడ కూడా ఈనింది పడితే అలాగా తేడా ఉంటుంది కదా. ఆవుడు ప్రసవించింది అంటాం, ఆవు ప్రసవించింది అన్నా పర్వాలేదు, కానీ ఆవు ఈనింది అంటాం కదా. ఇక్కడ కూడా అదే అంటావా? మాట్లాడటం చేత కదంట. దేనికి దాన్ని వరి పండేదాన్ని మడి అనాలి, వంకాయలు పండేదాన్ని తోట అనాలి, జొన్న పండేదాన్ని చేలు అనాలి. పైగా తలుపు ఎక్కడైనా ఒక మూల ఉంటుంది. గడిగడికి తలుపులు పెట్టరు కదా, అడుగుడికి పెడితే పారిపోతారు మొత్తం అంతా. పెద్ద హాలు కూడా ఏదో 1-2 చోట్ల తలుపు ఉంటుంది అంతే, మిగిలినన్ని కిటికీలు ఉంటాయి. తన ఎవరికైనా మీద ఉంటుంది, కాకుండా కింద ఉంటే చూసుకోండి. నేను చెప్పలేదు, మీద ఉంటేనే తిరిగితేట్లేదు. అంటే పద్యం ఆపవలసిన చోట కాకుండా వేరే చోట ఆపితే కానీ అర్థం తెలియకొని జాగ్రత్తగా ఉండాలన్నమాట, అలా చూసుకోవాలన్నమాట. ఇది నన్ను అవధానం చేసిందండి. మొహమాటం వెళ్ళి చెప్పడానికి ఇది నన్ను అవధానం చేసింది. నేను సహస్రావధానం చేస్తుంటే ఒక సమస్య ఇచ్చారు, మీరు కూడా ఆలోచించండి. 3 పంచపాండవులు 3 జగములవనెక్కెక్కరి. పంచపాండవులు ఎంతమంది అండి? అందులో చెబుతున్నాడుగా 5గురని. 3 పంచపాండవులు. 3 పంచపాండవులు ఏమిటండి? అదేం మాట? పాండవులు 5గురు అందరికీ తెలుసు. పైగా పంచపాండవులు అని చెబుతున్నాడు ఒక పక్క. పంచపాండవులు అంటేనే 5 కదా, 3 పంచపాండవులు ఏమిటి? అది సమస్య. ఆ పాదం అలాగే ఉంచాలి అవధానంలో, మార్చకూడదు.
పై 3 పాదాలు మన ఇష్టం వచ్చింది అనాలి. మొత్తం మీద ముగ్గురు పంచపాండవుల సమస్య పరిష్కారం చేయాలి. ముగ్గురు పంచపాండవులు 3 జగములవన్నెకెక్కరే. పంచపాండవులు ముగ్గురే, కానీ 3 లోకాల్లోనూ కీర్తి పొందారు. పంచపాండవులు ముగ్గురే ఏమిటండి ఆ మాట? అలాగే ఉంటుంది అవధానం. ఇటువంటి సమస్యలు అష్టావధానంలో ఒకటి ఉంటుంది, శతావధానంలో 25 ఉంటాయి, సహస్రావధానంలో 250 ఉంటాయి. ఇటువంటి ముగ్గురు పంచపాండవులు ఏమిటి? నేను ఇలాగే ఆలోచించాను. చిన్నప్పుడు అమ్మ అర్థం చెప్పిన పద్యంలో వంగ తోట నుండు అంటే అర్థం కాదు కదా, వంగ తోట నుండు అంటే అర్థమైంది కదా. అంటే ఈ పద్యంలో పద్యం ఈ ముగ్గురు విడదీసేద్దాం, అదే కదా సమస్య. పంచపాండవులు 3 జగములవన్నెకెక్కరే. పంచపాండవులు 3 లోకాలలో కీర్తి పొందారు కదా. ఇప్పుడు ఈ ముగ్గురిని ఏం చేయాలని ఆలోచిస్తే చాలు.